దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని కృప తోడైండును గాక. మరి ముఖ్యంగా ఎన్నో శ్రమల్లో, బాధల్లో, కష్టంలో నాకు సహకరిస్తూ నన్ను ప్రేమించి ప్రతి విషయంలో సహకారంగా ఉంటున్న ప్రతి ఒక్కరికి ఈ ఫేస్బుక్ పరిచర్య తరపున, యూట్యూబ్ పరిచర్య తరపున నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న దేవాదేవునికి మీకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజున చాలామంది తన ఇష్టానుసారమైన మెసేజ్ చేస్తూ వారికి వచ్చినది ఇష్టపూర్వకంగా స్వేచ్ఛగా చెప్పగలిగిన వాక్యాన్ని, దేవుడు మాట్లాడిన వాక్యాన్ని చెప్పేటప్పుడు చాలామంది అడ్డుపడుతూ క్రైస్తవులు వారి ఇష్టానుసారంగా ప్రవర్తించే దినాల్లో ఉన్నాం. అందరూ అనుకున్నట్లుగా క్రైస్తవులే విరోధులుగా మారే దినాల్లో ఉన్నాం. పరిచర్య దేవుడు ముందుకు నడిపించేటప్పుడు సాతాను ఎంత ఇబ్బంది పెడుతూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. కానీ అనేక సంఘాలుగా చెదరగొట్టబడి అనేక విధాలుగా పరిచర్య చేస్తూ ఒకరిపైన ఒకరి ఆధిపత్యాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో దేవుని బిడ్డలను చెదరగొట్టే దౌర్భాగ్యమైన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. పాస్టర్ సహకరించలేని దుస్థితిలో మనం ఉన్నాం. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలు, ఎంతో మనోహరమైన వాక్యం అంటూ ఉంది. సంఘ వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అయిపోయింది. సంఘాలన్నీ కూడా చెదరగొట్టబడుతూ ఉన్నాయి. ఎవరికి నచ్చినట్లు వారు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ఆత్మీయమైన నడిపింపును చాలామంది చేరుకోలేకపోతూ ఉన్నారు. ఈ రోజున అనేక మతస్థుల ప్రస్తావన తీసుకొచ్చి వారి గురించి మాట్లాడుతూ క్రీస్తు ప్రేమ కలిగిన అనేక మంది సేవకులను దూషించే వేరే సేవకులు చాలామంది ఉన్నారు. సేవ చేయడం దేవుడిచ్చే ఒక గొప్ప భాగ్యమని ఎంచి సమస్తమును విడిచిపెట్టి అన్నీ వదులుకొని కష్టమును నష్టమును భరించి ఒక ఆత్మరక్షణ భారాన్ని భరించుకుంటూ దేవుణ్ణి వేడుకుంటూ ఎన్ని కష్టాలైనా ఒక ఆత్మ కోసం, ఒక ఆత్మను రక్షించాలనే ఉద్దేశంతో శ్రమపడే సేవకులు చాలామంది ఉన్నారు. కానీ చాలామంది టైంపాస్గా దేవుని వాక్యాన్ని ఎంచుకొని అది వారి ఇష్టానుసారంగా ఈ యొక్క యూట్యూబ్, ఫేస్బుక్లో చెప్పుకుంటూ ధన సంపాదనలో పడిపోయి ఎంతోమంది విశ్వాస జీవితాన్ని చెదరగొట్టే మూర్ఖపు ప్రజల మధ్యనకు మూర్ఖపు మాటలు మాట్లాడుతూ అనేక మందిని చెదరగొడుతూ ఉన్నారు. ఇది మంచిది కాదని నేను అడుగుతూ ఉన్నాను. ఒక సేవకుడేమో చనిపోయాడు, కొట్టి చంపేశారు. ఎంతో అందరూ చాలా బాధపడుతూ, రెండు రాష్ట్రాల ప్రజలు చాలా బాధపడుతూ, అందరూ చాలా ఇబ్బందుల్లో ఈ సేవకులు భయాందోళనలో ఉన్నప్పుడు ఒకడేమో అతడు తాగి చనిపోయాడని ఒకడేమో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. వారు ఫేస్బుక్లో, యూట్యూబుల్లో గొప్ప అవ్వచ్చేమో కానీ నిజంగా దేవుడు వారిని చూస్తూ ఉన్నాడు. తప్పకుండా వారికి దానికి తగిన జీతాన్ని దేవుడు ఇస్తాడు. ఇది దేవుడు ప్రతి ఒక్క అందుకనే దేవుడు అంటాడు, నేను చూసే దేవుడను, నేను నీ వెంట నడిచే దేవుడు. నువ్వేం చేస్తూ ఉన్నా దేవుడికి తెలుసు. ఎన్నో శ్రమలను అనుభవించి సేవ చేస్తూ ఉన్నాం. కష్టాల్లో, శ్రమల్లో అనేక మంది ఎదుట సాక్షులుగా నిలబడ్డాం. ఎన్నో కష్టాలు, శ్రమలను అనుభవిస్తూ ఉన్నాం. తినడానికి తిండి లేని స్థితిలో కూడా దేవుని పరిచర్యను విడిచిపెట్టకుండా ముందుకు వెళుతూ ఉన్న సేవకులను ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఎవరు వెళ్ళలేని మురికి ప్రాంతాల్లోనికి వెళ్ళి వారిని బాగు చేయాలని మంచి ఉద్దేశాన్ని కలిగి, వారికి కడుపు నిండా భోజనం లేని ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి భోజనం పెట్టాలనే మంచి ఉద్దేశాన్ని కలిగి, వస్త్రాలు లేని వారికి వారి చేతనైనంత వరకు వచ్చిన దాంట్లోనే ధనముతోనే ఆ వస్త్రాలను కొనిచ్చే సేవకులను మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం. కానీ సేవకులను అపహాస్యం చేసే దౌర్భాగ్యమైన స్థితి వేరే సహోదర ప్రేమ కలిగిన సేవకుల మధ్యలోనే ఉండిపోయింది. ఈ రోజున చూడండి, ఒక సేవకుడు తప్పుగా దేవుణ్ణి దూషిస్తే, సహోదరుని సేవకులను దూషిస్తే అతడు అనేక టీవీల్లో ఆ ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా, విశ్వాసం అంటే తెలియని ప్రజల మధ్యలోనికి వెళ్ళి అతడు గొప్ప చేసుకునే చాలామంది ఉన్నారు. ఈరోజున మీకే ఈ దేవుని వాక్యం. ఈరోజున మనం చాలామందిని ఈ లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఈ మెసేజ్లు, ఫేస్బుక్ ద్వారా చూస్తూ ఉన్నాం. మనకు చేతనైంది సేవకునిగా ఇతరుల్లోని విశ్వాసాన్ని పెంచాలి, వాక్యమును వారికి తెలియపరచాలి, క్రీస్తు దగ్గరికి నడిపించాలి. కానీ మతాల మధ్య యుద్ధం చేసేవారిగా, సంఘాల మధ్య యుద్ధం చేపిస్తూ ఉన్నాం. సంఘం ఒకటంటే ఒకటికి పడదు. పాస్టర్ గారు అంటే వేరే పాస్టర్ గారికి పడదు.
కారణం ఏంటంటే మనమే ఈ రోజున సంఘంలో ఉండే సేవకులు ఈ రోజున ఎంతో భయంకరంగా వారిని ఇబ్బంది పెడుతూ చాలా ఇబ్బందికరమైన మాటలతో వారిని అవిశ్వాసంలోనికి నడిపిస్తూ ఉన్నారు. అదే ఈ దౌర్భాగ్యమైన జీవితంలో మనం పోరాడుతూ ఉన్నాం. దేవుణ్ణి వెంట పెట్టుకొని నడిచే ప్రజల మధ్యలో విశ్వాసంలో బలంగా వాడబడుతున్న సేవకునిగా మనం ఉండాలి. ఒకవేళ అనేక సార్లు శ్రమలు వచ్చినప్పుడు పడిపోయి లేచి నిలబెట్టగలిగే దేవుడు నీ తోడున్నాడని జ్ఞాపకం ఉంచుకో. అంతేకాని ఇతరులను దూషిస్తేనే నీకు గొప్పగా మేలు జరుగుద్దని, ఇతరులపైన తప్పుడు మాటలు మాట్లాడితేనే నీకు మేలు జరుగుద్దని, ఎంతమంది చూస్తారా అనే ఉద్దేశంతో నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అది నీకే కాదు నీ కుటుంబానికి కూడా శాపంగా మార్చబడుతూ ఉంది. దేవుని సువార్త విశ్వాసంలో నడబడుతూ ఉంది. విశ్వాసులకు మాదిరిగా నువ్వు ఈ సువార్తను చెప్పాలి. ఈ లైవ్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ. అది కాకుండా నీ ఇష్టానుసారంగా చెప్తే అది తప్పకుండా నీకు శాపంగా మార్చబడుతూ ఉంది. దేవుడు ప్రజల విశ్వాసంలోనికి నడవాలని ఉద్దేశంతో నన్ను ఎన్నుకుంది. సేవకుడు సహాయంగా ఉండాలి తప్ప ఒక సేవకుడు గురించి ఇంకొక సేవకుడు ఎప్పుడైతే తప్పుగా మాట్లాడడం మొదలు పెడతాడో తప్పకుండా ఆ శిక్ష అనుభవించక తప్పదు. ఇంకా మనం గమనించినట్టయితే సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోండి, నీకు ఎవరు తోడుగా ఉన్నారో నువ్వు నడిచేటప్పుడు. నేను ఎవరు ఎంతమంది ఇబ్బంది పెట్టినా నువ్వు నమ్మిన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా నీ తోడున్నాడు. నేను ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటానికి నిదర్శనం ఈ వాక్యం. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని నమ్ముకొని, శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని నమ్ముకొని నడుస్తూ ఉన్నావు. అందరూ విడిచిపెట్టారేమో కానీ సేవకుడిగా ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వెవ్వరికి తలంచాల్సిన అవసరం లేదు. కానీ నీ దేవుడు ఎదుట తలంచి దేవునికి సేవ చేయడం, విశ్వాసంలో నడిపించడం మొదలు పెడితే ఏ రోజుకైనా తప్పకుండా నీ సేవ ఫలిస్తుంది. తప్పకుండా నువ్వు ఆశీర్వదించబడతావు, నీ పిల్లలు ఆశీర్వదించబడతారని వాక్యం అంటుంది. గాడ్ బ్లెస్ యూ. ఒకరినొకరు ప్రేమించుకొని ఈ సువార్త క్రీస్తు నమ్ముకునే విశ్వాసంలోనికి ప్రజలందరినీ నడిపించాలని ఆశపడుతూ నా వేదన ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరు తప్పకుండా విని ఎవరైతే విమర్శించే సేవకులు ఉన్నారో వారి వాక్యాలు మీరు వినకూడదని చెప్పుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు అలాంటి వాక్యాలు వింటారని. ఇక్కడ మీరు గమనించండి, ఎఫెసు సంఘంలోనంట అపోస్తులు కాకయ్య అపోస్తులు మనం చెప్పుకునే వారి వాక్యాన్ని వినకుండా ఆ సంఘంలోనే ఉన్నవారు పక్కకు నెట్టివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు కూడా మంచి విశ్వాసంతో సేవకుల్ని మంచి వాక్యం చెప్పే సేవకులను గౌరవించి మీరు కూడా వారిని ఆదరించాలని, సేవకులందరూ సహోదర ప్రేమ కలిగి ఉండాలని చెప్పుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.